దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానించినప్పుడు అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన ఫిలోమోనుకి ఉత్తరం రాస్తూ ఫిలోమోను గురించి చెప్తున్న మాటలు ఏంటయ్యి అంటే, ఫిలోమోను గురించి పౌలు గారు ఎంతో సంతోషించేవాడుగా, ఆనందించేవాడుగా ఉన్నాడట. ఎందుకని అని మనం పరిశీలన చేస్తే ఫిలోమోను ఎలా ఉన్నాడో తెలుసా? పరిశుద్ధుల హృదయాలు ఫిలోమోను మూలముగా విశ్రాంతి పొందుతున్నాయి. ఏం పొందుతున్నాయి? విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణ కలుగుతుంది. ఒక ఆత్మీయ కుమారుని బట్టి, ఒక దైవజనుడికి ఏం కలగాలి అంటే ఆనందము, ఆదరణ కలగాలి. ఆమేన్. ఈ రోజున ఒక ఆత్మీయురాలుగా దేవుని సన్నిధిలో కూర్చున్న నీ మూలంగా నీ దైవజనుడికి ఆనందము, ఆదరణ కలుగుతుందా? పరిశుద్ధుల హృదయాలు అంటే క్రీస్తు రక్తంతో కడగబడి పరిశుద్ధపరిచి పవిత్రపరచబడినటువంటి తేజోవాసులైన పరిశుద్ధులకు హృదయాలు నీ మూలంగా విశ్రాంతి పొందుతున్నాయా? విశ్రాంతి అంటే అర్థం ఏంటో తెలుసా? సేద తీర్చబడటం. ఏం తీర్చబడటం? సేద తీర్చబడటం. ఇక్కడ ఫిలోమోను గురించి పౌలు అపోస్తుడిస్తున్న సాక్ష్యం, ఆయన గురించి విన్నటువంటి సాక్ష్యం ఏంటయ్యా అంటే, ఫిలోమోను ద్వారా పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతి పొందుతున్నాయంట. విశ్రాంతి పొందుతున్నారట వారు. అంతేకాదు, ఆయన చూపుతున్నటువంటి విశ్వాసాన్ని చూసిన ఆయన ప్రేమను బట్టి నాకు ఆనందమును ఆదరణ కలుగుతుందట. ఏం కలుగుతుంది? విశేషమైన ఆనందము, ఆదరణ కలుగుతుంది. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం ఫిలోమోను నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? ఫిలోమోను అని మాటకు అర్థం ఏంటయ్యా అంటే ప్రేమ గలవాడు. ఏంటండి? ప్రేమ కలవాడు. నిజంగానే ఆయన పేరుకు వచ్చే అర్థం ఏంటంటే ప్రేమ గలవాడు. ఫిలోమోను అంటే అర్థం ఏంటి? ప్రేమ గలవాడు. నిజంగా తన జీవితంలో కూడా తన పేరుకు తగినట్టుగా, తన పేరుకు అర్థం వచ్చే విధముగా తన జీవితం ఉంది. ఎలా అంటే అతడు ప్రేమ కలిగిన వాడట. ఏం కలిగిన వాడు? అక్కడ ఫిలోమోను గురించి 4వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటది. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలనని వేడుకొనుచున్నాను. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఫిలోమన్ గురించి పౌలు అపోస్తుడు వింటున్నటువంటి వార్త ఏంటో తెలుసా? ఫిలోమోన్ గురించి వస్తున్న వార్త ఏంటయ్యా అంటే, ఇతడు ప్రేమ కలిగిన వాడు. ఎలాంటి వాడు? ఇతడు ప్రేమ కలిగిన వాడు. ఇతడు ప్రభువు పట్ల, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పట్ల, పరిశుద్ధుల పట్ల అతడు ప్రేమ కలిగి ఉండటమే కాదు, విశ్వాసం కలిగిన వాడట. ఏం కలిగిన వాడు? విశ్వాసం కలిగిన వాడు. అతడు ఏం చేశాడయ్యా అంటే, పరిశుద్ధుల హృదయాలకు అతని మూలంగా విశ్రాంతి కలుగుచున్నది. ఆమేన్. విశ్రాంతి కలుగుచున్నది. అందుకనే అపోస్తుడైన పౌలు, ఆయన ప్రేమను చూసినటువంటి పౌలు గారు ఆనందంతో ఆదరణ పొందుచున్నాడట. ఏం పొందుతున్నాడు? ఆదరణ పొందుచున్నాడు. ఈ రోజున ఒక విశ్వాసిగా నీ సంఘంలో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ప్రేమ కలిగిన వాడగా ఉండాలి. ఆమేన్. ఏం కలిగిన వాడగా ఉండాలి? ప్రేమ కలిగిన వాడగా ఉండాలి. నీ మూలంగా ఏమవ్వాలో తెలుసా? పరిశుద్ధులు అంటే సంఘానికి విశ్రాంతి కలగాలి. ఆమేన్. ఏం కలగాలి? విశ్రాంతి కలగాలి. నీ మూలంగా సంఘంలో ఉన్నవారు ఆనందించేవారుగా ఉండాలి. నీ మూలంగా ఆదరణ పొందేవారుగా ఉండాలి. ఆమేన్. మరి మన యొక్క జీవితాల వలన విశ్రాంతి పొందుతున్నారా? విశ్రాంతి పొందుతున్నారా? నీ మూలంగా ఎవరైనా ఆనందించేవారుగా ఉన్నారా? నీ మూలంగా ఆదరణ పొందగలుగుతున్నారా? ఇక్కడ ఫిలోమోను అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రేమ కలిగిన వాడు. నిజంగా ఆయన ప్రేమను గురించి అపోస్తుడైన పౌలు విన్నప్పుడు చాలా ఆనందించిన వాడుగా, చాలా ఆదరణ పొందిన వాడుగా ఉన్నాడట. మరి ఈ రోజున నిన్ను గురించి నీ దైవజనుడు విన్నప్పుడు ఆనందించేవాడుగా ఉంటున్నాడా? ఆదరణ పొందేవాడుగా ఉంటున్నాడా? నీ మూలంగా పరిశుద్ధులకు విశ్రాంతి కలుగుతుందా? విశ్రాంతి కలుగుతుందా? విశ్రాంతి కలుగుతుందా? పరిశుద్ధుల యొక్క ప్రాణాలు సేద తీర్చబడుతున్నాయా? పరిశుద్ధులు కాదండి. ముందు నీ ఇంటిలో నీ ఇంటి వారు, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య నీ మూలంగా సేద తీర్చబడుతున్నారా? సేద తీర్చబడుతున్నారా? ఈ రోజున సూటిగా వేస్తున్న ప్రశ్న, ఈ రోజున క్రైస్తవుడు అయి ఉన్నందుకు, కుటుంబ యజమానుడు అయి ఉన్నందుకు, కుటుంబ యజమానురాలుగా నువ్వు ఉన్నందుకు నీ మూలంగా నీ కుటుంబ సభ్యులు విశ్రాంతి పొందుతున్నారా? నీ మూలంగా వారి ప్రాణాలు సేద తీర్చబడుతున్నాయా? నీ మూలంగా ఆనందము, ఆదరణ నీ కుటుంబంలో కలుగుతుందా? కొందరుంటారండి, వారి మూలంగా ఆనందం కలగదు, వారి మూలంగా ఆదరణ కలగదు. ఎలా ఉంటారో తెలుసా? ఒక్కొక్కరి మూలంగా కుటుంబంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కుటుంబం అంతా కరువు తాండవిస్తూ ఉంటది. కొన్ని కుటుంబాలు పేదరికంతో అలమటించేవిగా ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో ఆదరణ కరువు అయిపోతుంది. కొన్ని కుటుంబాలని మనం చూస్తే భయాక్రాంతులైపోతారు. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, నీ మూలంగానైనా, నా మూలంగానైనా, ఈ వాక్యం వింటున్న ఎవరి మూలంగానైనా, నీ కుటుంబంలో, నా కుటుంబంలో
మన కుటుంబాలలో ఆదరణ పొందాలి. ఆమేన్. ఆనందం కలగాలి మన వలన ఏం కలగాలి అంటే వారి ప్రాణాలకు సేద తీర్చబడాలి. ఏం తీర్చబడాలి అంటే విశ్రాంతి పొందాలి. ఈ రోజున నీ వలన అది జరుగుతుందా? నువ్వు భర్తవై ఉన్నావు, కుటుంబ యజమానుడివై ఉన్నావు. భర్త అంటే భరించేవాడు. కుటుంబ యజమానుడిగా నువ్వు తీసుకోవలసిన బాధ్యతలు నువ్వు తీసుకుంటున్నావా? నువ్వు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు నువ్వు నిర్వర్తించగలుగుతున్నావా? రోజున ఒక్కొక్క భర్త ఉంటాడండి, ఒక్కొక్క భర్త ఉంటాడు. ఎలాంటి వాడయ్యా అంటే తన సుఖం తనదే, తన సుఖము తనదే, తన సంతోషం తనదే. మిగిలిన వారు ఏమైపోయినా పర్వాలేదండి. కొంతమంది ఉంటారు ఎలాంటి వారై అంటే కుటుంబంలో త్రాగుబోతులుగా ఉంటారు. ఎలా ఉంటారు? త్రాగుబోతులుగా ఉంటారు. సంపాదన అంతా కూడా తాగి తందనాలాడతాడుగా తప్ప ఇంటికాడ పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, నేను వెళ్తే ఏం తెస్తారా అని ఎదురు చూసేవారు ఉన్నారు అని వారి గురించి ఆలోచించేటువంటి మనసు ఉండదు. ఎంతవరకు నేను తాగేనా, నేను సంపాదించేనా, ఇదిగో నేను తాగి సంతోషించేనా, మత్తుడనై ఉన్నానా, నేను నా ప్రాణం సేద తీర్చబడిందా? రోజున ఒక కుటుంబ యజమానిగా, ఒక కుటుంబ యజమానుడిగా నువ్వు తీసుకోవలసిన బాధ్యత ఏంటో తెలుసా? భర్త అంటే భరించేవాడు. ఎవరని? భర్త అంటే భరించేవాడు. కుటుంబ భారాన్ని భరించాలి, కుటుంబ బాధ్యతను తీసుకునేవారుగా ఉండాలి. ఈ రోజున కుటుంబాన్ని గురించి పట్టించుకోకుండా మానేస్తారు. కుటుంబ బాధ్యతలు వాళ్ళకు ఉండవు, పిల్లల బాధ్యతలు వాళ్ళకు ఉండవు. వారు ఏం చదువుకుంటున్నారో, ఏం తింటున్నారో, ఏం బట్టలు ధరిస్తున్నారో అనవసరం వారికి. చాలా మంది నేను తిన్నానా, నేను తాగేనా, నేను మత్తుడనై ఉన్నానా, నేను విశ్రాంతి తీసుకున్నానా, నేను సంతోషిస్తున్నానా అని తన యొక్క సంతోషాన్ని వెతుక్కుంటారు, తన యొక్క ఆనందాన్నే వెతుక్కుంటారు, తన యొక్క జీవితంలో తన స్వచిత్తాన్ని నెరవేరుస్తారు. కానీ కుటుంబ బాధ్యతలు ఎంతమంది నెరవేరుస్తున్నారు? ఇక్కడ ఫిలోమాను మనకు ఒక ఉదాహరణగా ఉన్నాడు. అతని వలన సకల పరిశుద్ధులు ఏం పొందుతున్నారో తెలుసా? విశ్రాంతి పొందుతున్నారట. వారి హృదయాలు మరి నిన్ను చేసుకున్నందుకు నీ భార్య ప్రాణం విశ్రాంతి పొందుతుందా? నీ భార్య ప్రాణం ఇసుకెత్తిపోయిందా? చెప్పండి. కొంతమంది ఉంటారండి, ఒకడు తాగుబోతుడైతే, ఒకడు వ్యభిచారి, ఒకడు జోదగాడు, లోకపరంగా తిరిగి రాజకీయాలలో తిరిగేవాడు ఒకడు, ఇంకొకడు. వీళ్ళకి కుటుంబ బాధ్యతలు ఏముండవు, కుటుంబ భారమే వారికి ఏముండదు. ఎంతవరకు నేను లేసానా, జల్సాగా తిరుగుతున్నానా, తెల్ల వస్త్రాలు వేసుకున్నానా, నలుగురిలోకి వెళ్ళానా, మరి ఇంటికాడ తినటానికి ఏమొస్తాయి? ఇంటికాడ తినటానికి ఎవరు తెస్తారు? చేసుకున్న భార్య ఏం తింటది? కనుక్కున్న బిడ్డలు ఏం తింటారు? నిన్ను కన్న తల్లిదండ్రులు ఏం తింటారు? బాధ్యత లేకుండా భారం లేకుండా తిరుగుతూ ఉంటే నీ పిల్లల యొక్క జీవితంలో నెమ్మది ఉంటుందా? నీ భార్య జీవితంలో నెమ్మది ఉంటుందా? నీ తల్లిదండ్రుల హృదయాలు నెమ్మది పొందుతాయా? ఈరోజున ఆలోచన చేయండి. ఫిలోమానును బట్టి ఏం జరిగిందో తెలుసా? ఫిలోమాను మూలంగా పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతి పొందినాయట. ఎవరి హృదయాలు? పరిశుద్ధుల హృదయాలు. క్రీస్తు రక్తంతో కడగబడిన సంఘం అంతా కూడా విశ్రాంతి పొందిందట, శాత తీర్చబడిందట. అతని వలన దైవజనుడికి ఏం కలిగిందో తెలుసా? ఆనందము, ఆదరణ కలిగింది. ఏం కలిగింది? ఈ రాత్రి సూటిగా ప్రశ్నిస్తున్నా, నీ మూలంగా నీ భార్యకు ఆదరణ కలుగుతుందా? నీ భార్యకు ఆనందం కలుగుతుందా? నీ భార్య ప్రాణం శాత తీర్చబడుతుందా? కొంతమంది ఉంటారండి శైలంలో, నన్ను క్షమించాలి మీరు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? భర్త కష్టపడుతూ ఉంటే భార్య బాధ్యత లేనిదిగా ఉంటుంది, బాధ్యత లేనిదిగా వారుగా ఉంటారు.
తెచ్చి వచ్చే రాబడంతా ఖర్చు చేసేస్తారు కొంతమంది. భర్త జీవితంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. కారణం ఏంటో తెలుసా? ఒక మాట మీకు చెప్తాను. క్రైస్తవులుగా మన జీవితాల్లో ఎందుకు మనం నెమ్మది పొందలేకపోతున్నాము అంటే, ఎందుకు మన జీవితాల్లో కరువు దాపరిస్తుందయ్యా అంటే, మన కుటుంబాల్లో ఎందుకు అశాంతి మిగులుతుందయ్యా అంటే, ఒక మాట మీకు చెప్తా. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరేంటయ్యా అంటే యోనా. అందరు చెప్పండి, యోనా. యోనా భక్తునితో దేవుడు మాట్లాడాడు. ఆయన ఉద్దేశాన్ని తెలియచేశాడు. ఆయన సంకల్పాన్ని యోనాకి తెలియచేశాడు. ఏమని తెలియచేశాడో తెలుసా? యోనా, నేను నినివే పట్టణం మీదకి అగ్నివర్షాన్ని కురిపించబోతున్నాను. అగ్ని గంధకాలు కురవబోతున్నాయి. ఇదిగో నినివే పట్టణ ప్రజలకు నువ్వు బోధించు, వారు మారు మనసు పొందుతారేమో. వెళ్ళి చివరిసారిగా నువ్వు బోధించు, ఆ నినివే పట్టణం మీద నేను అగ్నిని కురిపించబోతున్నానని యోనాతో ప్రభు చెప్తే, యోనా ఏం చేశాడో తెలుసా? దేవుని మాటను వినకుండా, ఎవరి మాట? దేవుని మాటను వినకుండా స్వసిత్తాన్ని నెరవేరుస్తున్నాడు, సొంత ఆలోచనలను నెరవేర్చుతున్నాడు. అతడు దేవుని చిత్తాన్ని జరిగించట్లా. అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకుంటా. అతడేం కోరుకుంటాడో తెలుసా? తన క్షేమం, తన సంతోషం, తన అభివృద్ధినే కోరుకుంటున్నాడు. ఇతరు ఎవరయ్యా అంటే దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు. ఎవరో చెప్పాలి. దేవుని ప్రత్యక్షత కలిగిన వాడే. దేవుడు అతడితో మాట్లాడుతూ ఉండేవాడే. దేవుని సన్నిధిలో ఉండేవాడే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు. ఏమవుతున్నాడు? దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు. స్వసిత్తాన్ని నెరవేర్చడానికి, సొంత ఆలోచనల ప్రకారం సొంతంగా వ్యాపారం చేసుకుని అభివృద్ధి పొందాలన్న ఉద్దేశంతో నినివే పట్టణానికి వెళ్ళవలసిన వాడు తర్షీష్కు బయలుదేరాడు. ఎక్కడికి? తర్షీష్కు బయలుదేరాడు. ఈ రోజున ఇలాంటి యోనాలు లాంటి వారే సంఘాల్లో ఉన్నారు. ఇలా యోనా లాంటి వారే కుటుంబాల్లో ఉన్నారు. మీరు గమనించండి. యోనా దేవుని ప్రత్యక్షత కలిగిన వాడే. యోనా అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు. ఏమంటున్నాడు? యెహోవాయందు. నిజంగా దేవుని భయం ఉందా? దేవుని భయం ఉందా? చెప్పండి. వాళ్ళతో చెప్పేటప్పుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను యెహోవాయందు. చూడండి, చదవండి యోనా గ్రంథం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. అందరు నా వైపు చూడండి. యోనా పారిపోతున్నాడు దేవుని సన్నిధి నుంచి. చెప్పలే, పారిపోయేవాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధి నుంచి పారిపోయేవాడుగా ఉన్నాడు. పారిపోయేవాడు దేవుని భయం కలిగిన వాడేనా? మాట్లాడరా? దేవుని భయం కలిగిన వాడేనా? దేవుని భయం కలిగిన వాడు ఏం చేస్తాడు? దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత చూపుతాడు. ఆమేన్ చెప్పండి. దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడో తెలుసా? దేవునికి సంపూర్ణమైన విధేయత చూపుతాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్తాడు. ఏది విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెడతాడు. ఏది చేయమన్నాడో దానిని చేయగలుగుతాడు. కానీ యోనా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను యెహోవాయందు భయభక్తులు గలవాడను. ఇక్కడ ఏం కనపడుతుందో తెలుసా? యోనాలో అబద్ధం కనపడుతుంది. ఏం కనపడుతుంది? అబద్ధం కనపడుతుంది. నిజంగా భయపడేవాడైతే ఎక్కడికి వెళ్తాడు? నినివే పట్టణానికి వెళ్ళాలి. తర్షీష్కి ఏం పని అండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత చూపుతాడు. చూడండి, బైబిల్లో అబ్రహాము ఉన్నాడు. ఎవరండి? అబ్రహాము ఒక అన్యజనుడు. ఎవరండి?
అన్యజనుడు, దేవుని ఎరగని వాడు, దేవుని స్వరాన్ని ఎప్పుడు విననివాడు. ఒక రోజున తన జీవితంలో విగ్రహాలు తయారు చేసుకుని, విగ్రహాలు అమ్మి భోజనం చేస్తూ వారు తయారు చేసిన విగ్రహాన్ని దేవుడిని పూజించేటువంటి కుటుంబంలో పుట్టినవాడు అబ్రహాం. అలాంటి అబ్రహాం నిజదేవుడు ఉన్నాడా అని నిజదేవుని కోసం అన్వేషిస్తున్నప్పుడు దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఉన్నవాడను అనువాడనని తన్ను తాను ప్రత్యక్ష పరుచుకుని అబ్రహాంతో చెప్పాడు, అబ్రహామా, నీ ఉన్న దేశాన్ని విడిచిపెట్టు, నువ్వు చేస్తున్న విగ్రహారాధన విడిచిపెట్టు, నీ రక్త సంబంధికుల్ని విడిచిపెట్టు, నేను చూపించబో దేశానికి నువ్వు బయలుదేరు అన్నాడు. ఒక అన్యజనుడండి, ఒక అన్యజనుడు ఎప్పుడు జీవం కలిగిన దేవుని ఆరాధించిన వాడు కాదు, విగ్రహారాధికుడు అండి. విగ్రహాలకు నైవేద్యం పెట్టేవాడు, విగ్రహాలను అమ్ముకుంటూ జీవితాన్ని సాగించేవాడు. అలాంటి అబ్రహాముకి దేవుడు ఒక రోజున ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు ఉన్న ఊరిని విడిచిపెట్టే, నీ యొక్క వ్యాపారాన్ని విడిచిపెట్టే, నీ రక్త సంబంధికుల్ని విడిచిపెట్టే అని దేవుడు చెప్పాడు. వెంటనే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఆ మాటకు విధేయత చూపాడు. ఎన్నడూ దేవుని మాట వినని అబ్రహాము, ఎన్నడూ దేవుని ప్రత్యక్షతను చూడని అబ్రహాం, ఒక అన్యజనుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడితే అబ్రహాం ఏం చూపాడు తెలుసా? సంపూర్ణమైన విధేయత. ఏం చూపాడు? సంపూర్ణమైన విధేయత చూపాడు. సంపూర్ణమైన విధేయత చూపాడు. విధేయతలోనే ఆశీర్వాదం ఉంది. విధేయతలోనే ఏముందో తెలుసా? అద్భుతాలు ఉన్నాయి. విధేయత చూపితేనే నీకు సంపూర్ణమైన స్వస్థత కలుగుతుంది. విధేయతలోనే ఉంది స్వస్థత అయినా, ఆశీర్వాదమైన, అద్భుతమైన. కానీ ఈ రోజున మనం క్రైస్తవులం, చిన్నప్పటి నుంచి మనం ఏమంటాం తెలుసా? పుట్టి క్రైస్తవులం అంటాం. కానీ మనం దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత మనం చూపుతామా? దేవుని సన్నిధిలో ఉంటాం, దైవ భయం మనకుందా? దేవుని సన్నిధిలోనే బ్రతుకుతున్నాం, కానీ దేవుని భయం నీకు కలిగి ఉన్నావా? దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తున్నావా? ఇక్కడ యోనా దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు. యోనాకి ఏముందో తెలుసా? దేవుని ప్రత్యక్షత ఉంది. దేవుని చిత్తం ఏంటో ఎరిగినవాడు, దేవుని చిత్తం ఏంటో ఎరిగినవాడు. నీవు కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నావు. దేవుని చిత్తం తెలుసు, దేవుని చిత్తం సంపూర్ణంగా నీకు తెలుసు. కానీ దేవుని సన్నిధిలో భయపడవు. నువ్వు నోరు తెరిస్తే అబద్ధం, నువ్వు నోరు తెరిస్తే నీ జీవితంలో సరస్వక్తులు, నువ్వు నోరు తెరిస్తే బూతులు. యోనా జీవితాన్ని మనం పరిశీలన చేస్తే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిని ఏమంటున్నాడు? నిజంగా భయం ఉందా యోనాకి? నిజంగా భయం ఉందా? ఉంటే దేవుని సన్నిధి నుంచి ఎందుకు పారిపోతాడు? ఉంటే దేవుడు వెళ్ళమన్నా నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీష్కి ఎందుకు వెళ్తాడు? దైవ భయం లేనివాడు. ఏం లేనివాడు? దైవ భయం లేనివాడు. అంతేకాదు, స్వచిత్తాన్ని నెరవేర్చేవాడు. దేన్ని నెరవేర్చేవాడు? చెప్పాలి. సొంత ఆలోచనల ప్రకారం నడిచేవాడు. నేను ఒక మాట చెప్తాను, బైబిల్ లేఖనాలని ఆధారం చేసుకుని ఒక మాట చెప్తాను మీకు. నీ స్వచిత్తాన్ని నువ్వు నెరవేరిస్తే, నీ సొంత ఆలోచనల ప్రకారం నువ్వు నడిస్తే, నీ జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? నీ వలన జరిగేది ఏంటంటే, నీతో సహవాసం చేసే వారందరికీ, సహజీవనం చేసే వారికి ఏం కలుగుతుందో తెలుసా? భయము. ఏం కలుగుతుంది? భయం. వారి జీవితాల్లో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. వారి జీవితాల్లో ఏమవుతుందో తెలుసా? వారి కష్టపడి సంపాదించేందుకు కూడా పోగొట్టుకునేవారుగా ఉంటారు. ఏమవుతారండి? పోగొట్టుకునేవారుగా ఉంటారు. ఎలా చెప్పనా? యోనా తర్షీష్కు వెళ్ళేటువంటి వాడ యొక్క టికెట్ తీసుకుని వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయాడట. ఎక్కడికి వెళ్ళిపోయాడు?
అడుగు భాగానికి వెళ్ళిపోయి చక్కగా నాకేం పట్టలేదు అన్నట్టుగా నిద్రపోతున్నాడు. వాడ బయలుదేరింది, ప్రయాణం సాగుతూ ఉంది. సాగుతూ ఉన్నటువంటి ఆ వాడ మీదకి పెద్ద తుఫాను వచ్చింది. ఏమొచ్చింది? పెద్ద తుఫాను వచ్చింది. పెద్ద తుఫాను వస్తే ఆ వాడలో ఉన్న వారందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఆ తుఫాను నుండి విడుదల పొందాలి, క్షేమంగా బ్రతికి బట్ట కట్టాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేశారో తెలుసా? ఆ యొక్క తుఫాను ఇంకా పెద్దదైపోయేసరికి తుఫానులో ఏం చేయాలో అర్థం కాక వాడను తేలిక చేయాలని వారు తీసుకుని వస్తున్న, వారు సంపాదించి తీసుకువస్తున్న వెండి బంగారాలు, ధాన్యం, విలువైన వస్తువులు ఏం చేశారో తెలుసా? సముద్రంలో పడేశారు. ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేశారండి. సముద్రంలో పడేశారు. యోనాతో ప్రయాణం చేస్తున్న వారందరూ ఏం చేశారో తెలుసా? వారు సంపాదించుకున్న ధాన్యము, వారు సంపాదించుకున్న వెండి బంగారాలన్నీ కూడా తీసి సముద్రంలో పడేశారు. ఎక్కడ పడేశారు? నీళ్ల పాలైనవి. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? నువ్వు స్వసిత్తాన్ని జరిగిస్తే, దేవుని మాట వినకుండా, దేవునికి భయపడకుండా, దేవుని ఉద్దేశాలు నెరవేర్చకుండా నీ స్వచిత్తం, నీ శరీరం చేయమన్న పని నువ్వు చేస్తూ నీవు సొంత ఉద్దేశాల ప్రకారం నువ్వు నడిస్తే, నీతో నడిచే వారందరూ, నీతో ప్రయాణం చేసే వారందరూ, నీతో ట్రావెల్ చేసే వారందరూ భయాక్రాంతులు అవుతారు. ఏమవుతారు? నెమ్మది ఉండదు వారి జీవితాల్లో, సంతోషం ఉండదు, కలవరాలతో, కన్నీళ్లతో వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకో తెలుసా? ఆ యొక్క వాడ మీదకి ఏమొచ్చిందో తెలుసా? పెద్ద తుఫాను. ఏమొచ్చింది? నిజమే, ఒక త్రాగుబోతుడి వలన కుటుంబంలో నెమ్మది ఉండదు, భార్య సంతోషించదు, పిల్లలు సంతోషించరు, కుటుంబంలో సమృద్ధి ఉండదు. వారు సంపాదించుకున్న సంపాదన అంతా ఏమవుతుందో తెలుసా? లోకం పాలవుతుంది. ఏం పాలవుతుందండి? లోకం పాలవుతుంది. దైవ భయం లేదు కాబట్టి, స్వసిత్తాన్ని నెరవేరుస్తున్నావు కాబట్టి నీ వలన జరిగేది ఏంటో తెలుసా? నీ మూలంగా జరిగేది ఏంటో తెలుసా? నష్టం. ఏంటండి? చెప్పండి. నష్టమే జరుగుతుంది. యోనా వలన లాభం జరిగిందా వాడలో ఉన్న వారికి? చెప్పరే. వాళ్ళు ధాన్యము సంపాదించుకున్నారు, విలువైన వస్తువులన్నీ కూడా సేకరించి తర్షీష్కు వెళ్తున్నారు. ఎందుకు తెలుసా? వ్యాపారం చేయాలని, లాభాలు సంపాదించాలని. వాళ్ళు తీసుకువెళ్తున్న సరుకులన్నీ ఎక్కడ పడేశారు తెలుసా? సముద్రంలో పడేశారు. ఎక్కడ పడేశారు? కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తానికి కాకుండా స్వచిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి యోనా వలన వారి జీవితాల్లో నష్టపోయారు, వారి జీవితాల్లో భయాక్రాంతులయ్యారు, వారి జీవితాల్లో కలవరం చెందారు, వారి జీవితాల్లో నెమ్మది లేని పరిస్థితి, కన్నీళ్లతో వాళ్ళు బ్రతికారు. ఈ రోజున దైవ భయం లేని వ్యక్తి వలన, స్వచిత్తాన్ని నెరవేర్చుకునేవాడి వలన, సొంత సుఖాన్ని కోరుకునేవాడి వలన కుటుంబం ఏమవుతుందో తెలుసా? నవ్వులు పాలవుతుంది. లోకంలో వారి సంపాదన అంతా పోగొట్టుకునేవారుగా ఉంటారు, ఆస్తులు పోగొట్టుకునేవారుగా ఉంటారు. కుటుంబంలో ఏముండదు తెలుసా? నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. నువ్వెవరితో స్నేహం చేస్తావో వారి జీవితాల్లో కూడా నెమ్మది ఉండదండి. దైవ భయం లేకపోతే, స్వచిత్తాన్ని నెరవేర్చేవాడు అయితే నీ వలన నీ స్నేహితులకు కూడా నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, భయం. ఏ రోజున ఎవరు వచ్చి కొడతారో నీకు తెలీదు, ఎవరు ఏం చేస్తారన్న భయం, ఆందోళనతో బ్రతుకుతారు. ఈ రోజున ఆలోచన చేస్తున్నావా? నువ్వు తాగుబోతువైనా, వ్యభిచారం అయినా జరిగేది అదే. నీ పిల్లల జీవితాల్లో నెమ్మది ఉండదు. చెల్లెమా, భర్త తాగుబోతాడు కదా, నన్ను పట్టించుకుంటలేదు కదా, నా సుఖాన్ని నేను చూసుకుందామని నువ్వు తప్పుడు దారిలో నువ్వు నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ పిల్లల జీవితాల్లో నెమ్మది ఉండదు. ఎవరి జీవితాల్లో? పిల్లల జీవితాల్లో నెమ్మది ఉండదు. ఈ రోజున నీ పిల్లలు వెళ్తున్నప్పుడు, అరే ఇడుగో మీ బాబాయ్, ఏమంటారు? ఇడుగు మీ బాబాయ్ అన్నారు అనుకో, బిడ్డలో హృదయాలు ఎంత బద్దలైపోతాయి, ఎంత విలవిల్లాడిపోతారు, వారి జీవితాల్లో ఎంతగా దుఃఖపడతారు. ఇదిగోరా మీ పిన్ని అంటే
నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నీ పిల్లల్ని ఇదిగోరా మీ పిన్ని అంటే ఆ పసి హృదయాలు ఏమైపోతాయి ఆలోచన చేసావు ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ సుఖం నీదే, నీ సంతోషం నీదే, నీ ఆలోచన ప్రకారమే నువ్వు నడుస్తావు, నీ పిల్లల గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ భర్త గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ భర్త తల కొట్టేసి నీ సుఖాన్ని కోరుకుని నువ్వు తిరుగుతూ ఉంటే భర్త తాగుపోతాడైపోతాడు, దళారుడైపోతాడు. కుటుంబంలో నెమ్మది ఉంటుందా? సంతోషం ఉంటుందా? సమాధానం ఉంటుందా? ఈరోజున ఆలోచన చేయండి. నీ మూలంగా ఏం జరగాలి అంటే నీ కుటుంబ సభ్యులు విశ్రాంతి పొందాలి. ఆమేన్. నీ మూలంగా ఏం జరగాలి అంటే నీ కుటుంబంలో ఆనందం కలగాలి. నీ కుటుంబంలో ఏం జరగాలి అంటే నీ కుటుంబ సభ్యులు ఆదరణ పొందాలి. ఏం పొందాలి? ఆదరణ పొందాలి. ఇక్కడ ఫిలోమోను గురించి రాయబడిన మాట ఏంటి అంటే, ఫిలోమోను గురించి రాయబడిన మాట, ఫిలోమోను మూలంగా పరిశుద్ధుల జీవితాలు హృదయాలు విశ్రాంతి పొందినాయి. ఏం పొందినాయి? విశ్రాంతి పొందినాయి. ఆయన ప్రేమను బట్టి ఆనందము ఆదరణ కలిగిందట. ఏం కలిగింది? ఆనందము ఆదరణ కలిగింది. మరి నీ జీవితంలో సంఘంలో ఉంటున్న నీ వలన ఇతర విశ్వాసులకి ఆనందం కలుగుతుందా? ఆదరణ కలుగుతుందా? నీలో ప్రేమ దొరుకుతుందా? క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను కనుగోగలుగుతున్నారా? ఈరోజున ఆలోచన చేయండి. నీ మూలంగా ఏం జరుగుతుంది? నీ మూలంగా గందరగోళం, నీ మూలంగా సంఘంలో చీలుకులు, నీ మూలంగా గ్రూపులు ఏర్పడతాయి. నీ మూలంగా ఏం జరుగుతుంది అంటే గ్రామంలో రెండు గ్రూపులు అయిపోతాయి. ఏమైపోతాయి? రెండు పార్టీలు. నీ మూలంగా ఏం జరుగుతుందో జ్ఞాపకం చేసుకో. తమ్ముడా, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే, నిజమైన క్రైస్తవరాలు అయితే నీ మూలంగా జరగవలసింది ఏంటయ్యా అంటే పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతి పొందాలి. నీ ప్రేమను బట్టి పరిశుద్ధుల హృదయాల్లో ఆనందము ఆదరణ కలగాలి. ఏం కలగాలి? ఆనందము ఆదరణ కలగాలి. నిజంగా కలుగుతున్నాయా? నీ దైవజనుడు నిన్ను బట్టి ఆనందించగలుగుతున్నాడా? అరే పలానా చెల్లెమ్మ ఉంది, పర్లా ఆ చెల్లెమ్మ సంఘంలో ఉన్నటువంటి లోటుపాట్లు సరిచేద్ది, నెమ్మదిగా ఉండొచ్చు, ఆదరణ పొందొచ్చు అని నీ దైవ సేవకుడు అనుకోగలుగుతున్నాడా? నువ్వు ఉంటే ఏం నిప్పెడతావో, నువ్వు 1 గంట పరిచర్య చేస్తే ఇతరులను ఏమంటావో, నలుగురిలో ఉన్నప్పుడు ఇతరులను కించపరుస్తావు, ఇతరులను అవమానిస్తావు, ఇతరులను తృణీకరించి మాట్లాడతావు. దానివలన సంఘంలో క్షేమం ఉంటుందా? దానివలన నీ వలన సంఘానికి ఆదరణ కలుగుతుందా? ఈరోజున ఆలోచన చేయండి. ఒక ఆత్మీయుడి వలన ఏం జరగాలో తెలుసా? సంఘంలో క్షేమం కలగాలి, సంఘంలో ఆదరణ కలగాలి, సంఘంలో దైవజనుడు ఆనందించేవాడుగా ఉండాలి, తోటి విశ్వాసులు ఆనందించేవారుగా ఉండాలి. సకల పరిశుద్ధుల హృదయాలు ఏం పొందాలో తెలుసా? విశ్రాంతి పొందాలి. ఏం పొందాలి? ఇవి ఫిలోమోను వలన జరిగినాయి. ఫిలోమోను గురించి ధ్యానిస్తున్నప్పుడు నాకు ఇంకో మాట దొరికింది ఈ ఫిలోమోను గ్రంథంలో. చూడండి, ఫిలోమోను గ్రంథం 22వ వచనం. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము. ఆమేన్. ఫిలోమోను ఎలాంటి వాడయ్య అంటే ప్రార్థనా పరుడు. ఎలాంటి వాడు? ఒకటి ప్రేమ కలిగిన వాడు,
2 విశ్వాసం కలిగిన వాడు, 3 ఆయన జీవితంలో ఏముందో తెలుసా? ప్రార్థన జీవితం. ఏ జీవితం? అందరు చెప్పండి అమ్మా. ప్రార్థన జీవితం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఫిలోమోను, నీ ప్రార్థన వలన నేను నీకు అనుగ్రహించబడుదును. ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు. నేను నీ యొద్దకు వస్తాను, నీ ఇంటికి వస్తాను, కాబట్టి బస సిద్ధం చేయి. ఏమంటున్నాడండి? బస సిద్ధం చేయి. నిజంగా దేవుని పిల్లలమైన మనం దైవజనుల యొక్క రాక కోసం ప్రార్థన చేసేవాళ్ళమేనా? దైవజనుల యొక్క పాదములు మా ఇంట్లో దులపాలి, పాదధూళి మా ఇంట్లో దులపాలి. ఎందుకయ్యా అంటే వారు దేవుని ప్రతినిధులుగా ఉన్నారు. నా సేవకుడు ఎక్కడుంటాడో నేను అక్కడ ఉంటాను అని దేవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పాడు. మరి దైవ సేవకుల కొరకు ప్రార్థించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దైవ సేవకుల కొరకు ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉన్నావా? తోటి విశ్వాసుల కొరకు ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఈ రోజున నువ్వు ప్రార్థించగలిగితే ఏమవుతుందో తెలుసా? నువ్వు ప్రార్థించగలిగితే నువ్వు అడిగినవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ఆమేన్ చెప్పండి. ఎప్పుడు నువ్వు ప్రార్థించేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ప్రార్థించేటప్పుడు ఎలా ఉండాలి? లోకపరంగా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం రాదు. చాలామంది అనుకుంటారు, అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం, పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తాం, సాయంత్రం ప్రార్థన చేస్తాం, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాం అంటారు. మరి నీ జీవితంలో నిజంగా దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? నీ స్వచిత్తాన్ని జరిగిస్తున్నావా? దైవ భయం కలిగి ఉండి ప్రార్థన చేస్తున్నావా? దైవ భయం లేకుండా ప్రార్థన చేస్తున్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? యోహాను శుభవార్త 15వ అధ్యాయం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. మనము ప్రార్థన చేసినప్పుడు మనము అడిగినవన్నీ మనకు అనుగ్రహించబడాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యందు మనం నిలిచి ఉండేవారుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. దేవుని యందు మనం నిలిచి ఉండాలి. మీ యందు దేవుని మాటలు నిలిచి ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు ఇవ్వబడును అంటున్నాడు. దేవుని మందిరానికి వస్తున్న నీవు క్రీస్తులో నివసిస్తున్నావా? క్రీస్తులోనే జీవిస్తున్నావా? క్రీస్తుతో నువ్వు అంటు కట్టబడ్డావా? ఈ రోజున చాలామంది మందిరాలకు వస్తారు, కానీ క్రీస్తు ప్రభు వారితో సత్సంబంధం ఉండదు. ఏముండదు? సత్సంబంధం ఉండదు. మందిరానికి వచ్చామా, ఆరాధనలో పాల్గొన్నామా, 2:30 గంటలు కూర్చున్నామా, తిరిగి వెళ్ళిపోయామా. మందిరానికి వెళ్ళామండి, ప్రార్థనకి వెళ్ళాం, కానీ దేవునితో నువ్వు కలిసి నీకు సంబంధం ఉందా? దేవునితో సంబంధం ఉందా? దేవునితో నీ కనెక్షన్ ఉందా? ప్రభు చెప్తాడు ఈ అధ్యాయంలో, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఏమంటాడు? ద్రాక్షవల్లిని, నిజమైన ద్రాక్షవల్లిని నేను. నా తండ్రి వ్యవసాయకుడు. మీరేమై ఉన్నారో తెలుసా? తీగలై ఉన్నారు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే ఫలభరితం ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు కొమ్మ ఆ చెట్టుతో పెన వేసుకుని ఉంటేనే ఆ కొమ్మలు జీవం ఉంటుంది, ఆ కొమ్మ ఫలించేదిగా ఉంటుంది. ఆ కొమ్మ ఆ చెట్టుతో పెన వేసుకోకుండా
ఆ చెట్టు నుండి వేరైంది అనుకోండి, చెట్టులో ఉన్న జీవం దాంట్లో ఉంటుందా? 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 నీవు కూడా ఏం చేస్తున్నావు తెలుసా? దేవుని మందిరానికి వస్తున్నావు కానీ, దేవుని సన్నిధిలో ఉంటున్నావు కానీ ఆయనతో కనెక్షన్ లేదు, ఆయనతో వ్యక్తిగత కనెక్షన్ లేదు. కనెక్షన్ లేదు. మందిరానికైతే వచ్చావు, ఆరాధనలోనైతే పాల్గొన్నావు, నేను పాల్గొలేదు అంటలా, కానీ నీకు ఏం లేదు తెలుసా? దేవునితో సంబంధం లేదు, దేవునితో కనెక్షన్ లేదు. దేవునితో నీకు కనెక్షన్ లేకపోతే దేవుని జీవం నీలో ఎలా ప్రవహిస్తుంది? నువ్వెలా ఆధ్యాత్మికంగా ఫలించేవాడుగా ఉంటావు? నువ్వెలా దేవుని కొరకు ఫలిస్తావు? నీ జీవితం ఫలించాలంటే కుటుంబ పరంగానైనా, నీ యొక్క ఆధ్యాత్మికంగానైనా, అన్ని విషయాల్లో నువ్వు ఫలించాలి అంటే నీవు దేవునితో కనెక్షన్ కలిగి ఉండాలి. లోకంలో ఎవరితో మనకి కనెక్షన్ లేకపోయినా పర్లా. ఆమేన్ చెప్పండి. లోకంలో ఎవరితో మనకి సంబంధం లేకపోయినా పర్వాలేదు, కానీ మన దేవునితో మనకి సంబంధం ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆ దేవునితో నీకు సంబంధం లేకపోతే ఏమవుతుందో తెలుసా? దేవుని జీవం నీలో ప్రవహించదు. దేవుని జీవం నీలో లేనప్పుడు నువ్వేమవుతావు తెలుసా? ఫలించవు. ఏమవుతావు తెలుసా? ఎండిపోయేవాడుగా ఉంటావు. రోజు మందిరానికి వెళుతున్నారు, ప్రతిరోజు ఆరాధనకి వెళ్తారు, ప్రతి ఆరాధనలోనూ ఉంటారు, దైవ సేవకులతోనే వీరి జీవితాలు ముడిపడి ఉంటాయి. వాస్తవే, దైవ సేవకులతో ముడిపడి ఉంటాయి. ఆరాధనలో ఉంటావు, ప్రతి చోట నువ్వే ఉంటావు, కానీ నీకు ఎవరితో కనెక్షన్ లేదో తెలుసా? జీవం కలిగిన దేవునితో కనెక్షన్ లేదో. ఆయనతో నీకు కనెక్షన్ లేకపోతే నువ్వు ఎలా ఫలిస్తావు? ఎందుకు నువ్వు ఎండిపోతున్నావో తెలుసా? జీవం కలిగిన దేవునితో కనెక్షన్ లేదు. జీవం కలిగిన దేవునితో కనెక్షన్ లేనప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఎండిపోయిన దానిగా ఉంటావు. ఎండిపోయినటువంటి తీగను ఏం చేస్తారు? తీసి పొయ్యిలో పెడతారు. ఏం చేస్తారు? నువ్వు కూడా ఆధ్యాత్మికంగా ఎండిపోతే, కుటుంబ పరంగా ఎండిపోతే, ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను నరకానికి పంపిస్తాడు. ఎక్కడికి పంపిస్తాడు? నరకానికే. నువ్వు అక్కడ పురుగు సావదు, అగ్ని ఆరదు. ఈ రోజున మీరు గమనించండి, మందిరానికి వెళ్ళినంత మాత్రాన సరిపోదు సంబడం. మన జీవితంలో ఏముండాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారితో కనెక్షన్ ఉండాలి. ఏముండాలి? సంబంధం ఉండాలి. యేసు క్రీస్తులో మనం నిలిచి ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, మీరు నాలో నిలిచి ఉండి నా మాటలు మీలో నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో దాన్ని అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఏం చేయబడుతుంది? అనుగ్రహించబడుతుంది. ఎన్నో సంవత్సరాలుగా మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనకి ప్రతిఫలం రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీకు దేవునితో సంబంధం లేదు. పెద్ద పెద్ద పాస్టర్ గారులతో సంబంధం పెట్టుకుంటాం. అయ్యా మా కోసం ప్రార్థన చేస్తాం, వాస్తవమే మేము ప్రార్థన చేస్తాం కాదంట్లా, కానీ నీవు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉండాలిగా. దైవజనుడు ఇప్పుడు ఉంటాడా? మాట్లాడరా? నేను రోజు ఇక్కడే ఉంటానా? మాట్లాడరా? ఆరాధన అయిపోగానే వెళ్ళిపోతా, అవునా కదా? మళ్ళీ ఆదివారం లేకపోతే ఏదన్నా కార్యక్రమం ఉంటే వస్తా. నీతో ఉండేది ఎవరో తెలుసా? ఎల్లప్పుడూ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. ఆయన ఇమ్మానుయేలుగా తోడై ఉండే దేవుడు. సదాకాలం నీతో ఉంటానన్నాడు. నీతో ఉంటానన్న దేవునితో నీకు సంబంధం లేకుండా ఊరోళ్ళందరితో సంబంధం ఉంటుంది. అయ్యా మా ఊరు ప్రెసిడెంట్ మా పర్రయ్య, ఈ యొక్క నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే మా పర్రయ్య. ఎందుకురా బాబు వాళ్ళతో మనకి సంబంధం? నిన్ను ఫలింపజేసేది ఎవరో తెలుసా? నిన్ను ఫలింపజేసేది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు. నీ స్థితిగతులను మార్చేది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు. నీ పెంట కుప్ప మీద నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టేది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు. నువ్వు మరణాశయం మీద ఉన్నప్పుడు నిన్ను లేవనెత్తి సజీవుడిగా నిలబెట్టేది ఎవరో తెలుసా? ప్రభు అయిన
యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనతో నీకు సంబంధం ఉండాలి. వైద్య శాస్త్రంలో అందరినీ ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభువారితో నీకు సంబంధం ఉండాలి. వ్యక్తిగత సంబంధం. ఏ సంబంధం? వ్యక్తిగత సంబంధం. నీ జీవితంలో ఇన్నాళ్ళుగా దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ నువ్వు ఫలింపు లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవునితో సంబంధం లేదు. ఎవరితో సంబంధం లేదు? దేవునితో సంబంధం లేదు. వచ్చిన విశ్వాసులందరితో చక్కగా పలకరెత్తావు. అక్కయ్య బాగున్నావా, చెల్లెమ్మ బాగున్నావా, తమ్ముడు బాగున్నావా? మరి దేవునితో ఎప్పుడైనా అన్నావా? దేవునితో ఎప్పుడైనా మాట్లాడేవా? నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవునితో సంబంధం పెంచుకోవాలి. ఆయనతో సత్సంబంధం పెంచుకోవాలి. ఆయనలో నువ్వు నిలిచి ఉండాలి. ఆయన మాటలు నీ హృదయంలో నిలిచి ఉండాలి. అప్పుడు నువ్వు అడిగింది, నీకు ఇష్టమైంది, దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఇక్కడ ఫిలోమోను ప్రార్థన పరుడు. అందుకే అపోస్తుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ ప్రార్థన వల్ల నేను నీకు అనుగ్రహించబడతాను. నువ్వు బస సిద్ధం చేయి. ఏమంటున్నాడండి? అంటే ఆయన ఎంత ప్రార్థన పరుడండి, ఎంత ప్రార్థన పరుడు. దైవజనుడే చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేయి, నేను నీకు అనుగ్రహించబడతా, తప్పకుండా మీ ఇంటికి వస్తా, బస సిద్ధం చేయి. ఏమంటున్నాడండి? బస సిద్ధం చేయి అంటున్నాడు. మరి మన జీవితాల్లో, దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో దేవునితో సత్సంబంధం ఉందా? సత్సంబంధం ఉందా? వ్యక్తిగత సంబంధం ఉందా? ఎందుకు నువ్వు ఫలించట్లా? ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ఆత్మీయంగా ఎందుకు నువ్వు ఫలించట్లా? ఎందుకు ఫలించట్లేదు అంటే దేవునితో సత్సంబంధం లేదు. దేవునితో సత్సంబంధం లేదు. ప్రభు ఈ మాట నేను ధ్యానిస్తున్నప్పుడు నాతో ప్రభు మాట్లాడాడు. ఓ అబ్బాయి, ఊరోళ్ళందరితో నువ్వు సంబంధం పెట్టుకోవటం కాదు, వ్యక్తిగత సంబంధం నాతో ఉండాలి. ఎవరితో? నాతో నీకు ఉండాలి. నాతో నీకు వ్యక్తిగత సంబంధం ఉండాలి. ఆత్మీయ తండ్రి చెప్పారు, ఈ సంవత్సరం 26వ తారీఖున నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు బలిపీఠాలు కట్టు అని. ఏం కట్టమన్నారు? ప్రార్థన బలిపీఠాలు కట్టాలి. ప్రభు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కూడా నాతో ప్రభు మాట్లాడింది అదే. లోకంలో ఎవరితో నీకు సంబంధం లేకపోయినా పర్వాలేదు, నాతో నీకు వ్యక్తిగత సంబంధం ఉండాలి. నా మాటలు నీ హృదయంలో నిలవాలి, నువ్వు నాలో నిలిచి ఉండాలి. అప్పుడు నీకేది ఇష్టమో అది నువ్వు అడుగు, నీకు అనుగ్రహించబడుతుంది. ప్రభు నాతోనే మాట్లాడాను. నాతో మాట్లాడిన మాట మీతో నేను మాట్లాడుతున్నా. ఒక దైవ సేవకుడిగా మీకు నేర్పిస్తున్నా. రోజున దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన పరుడువై ఉండాలి. నీ ప్రార్థన మూలంగా నీ ప్రార్థన మూలంగా నీకు అనుగ్రహించబడాలి. ఆమేన్. నువ్వు చేసింది నీ ప్రార్థన మూలంగా ఏమవ్వాలో తెలుసా? నీవు ప్రతిఫలాన్ని చూడాలి. ఆమేన్ చెప్పండి. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ఆమేనని ఆమోద ముద్ర వేయాలి. అది జరగాలి అంటే మనం ప్రభువులో నిలిచి ఉండాలి. ఎవరితో నిలిచి ఉండాలి? ప్రభువులో నిలిచి ఉండాలి. ఆయన మాటలు మన హృదయంలో నిలిచి ఉండాలి. అప్పుడు మనకి ఏది ఇష్టమో అది అడిగితే అది అనుగ్రహించబడుతుంది. అది అనుగ్రహించబడుతుంది. ఈ ఉపవాస కూడికలో నీవు మనుషులతో రాజకీయ నాయకులతో, అధికారులతో, లోక సంబంధమైన గొప్పవారితో నీకు సత్సంబంధం లేకపోయినా పర్వాలేదు, కానీ నీ బంధుమిత్రాదులతో నీకు సత్సంబంధం లేకపోయినా పర్వాలేదు, కానీ నీ ఉద్యమం కలిగిన దేవునితో సత్సంబంధం కలిగిన వాడుగా ఉండాలి. ఆయనలో నువ్వు నిలిచి ఉండాలి. ఆయన మాటలు నీ హృదయంలో నిలిచి ఉంటే నీకు ఏది ఇష్టమో అది నీకు అనుగ్రహించబడుతుంది. ఫిలోమోని ఏమై ఉన్నాడు తెలుసా? ఫిలోమోని యొక్క ప్రార్థన మూలంగా అపోస్తుడైన పౌలు ఫిలోమోనికి అనుగ్రహించబడతాడట. అందుకే బస సిద్ధం చేయి అన్నాడు. ఏమన్నాడు? బస సిద్ధం చేయి, నేను నీ యొద్దకు వస్తా, నువ్వు ప్రార్థన చేయి. ఏమన్నాడు? నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన మూలంగా దేవుడు నన్ను బలవంతం చేసి నీ వద్దకు పంపిస్తాడు అని ఫిలోమోనుతో పౌలు అపోస్తుడు చెప్తున్నాడు. నీ మూలంగా, నీ ప్రార్థన మూలంగా నీ కార్యాలు జరగాలి. నువ్వు ప్రార్థించింది నీకు అనుగ్రహించబడాలి. నీ ప్రార్థన మూలంగా నీ కుటుంబంలో కార్యాలు జరగాలి.
నీ ప్రార్థన మూలంగా నీ యొక్క పిల్లల జీవితాల్లో కార్యాలు జరగాలి. నువ్వేం చెప్తావు తెలుసా? పెద్ద లిస్ట్ రాసిస్తావు, పుస్తకం టావు రాసిచ్చేస్తావు. అయ్యా, నా పేరు ఫలానా ఫలానా, మాది ఈ ఊరు, మేము చేస్తున్న పని ఇది, మా పిల్లలు ఎట్లా, మా పిల్లల పరిస్థితులు ఇవి, మా పిల్లల యొక్క పరిస్థితులు ఇవి. ప్రార్థన చేయండి. ఎంతమంది పాస్టర్లు ఉంటే అంతమంది, టీవీలో ఎంతమంది ఫోన్ నెంబర్లు వస్తే అందరికీ ఫోన్ చేస్తాం. కానీ నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన ఉందా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? నీ ప్రార్థన మూలంగా నేను నీకు అనుగ్రహించబడతాను అంట. నీ ప్రార్థన మూలంగా ఎవరి ప్రార్థన? నీ ప్రార్థన మూలంగా దేవుడు నీవు ఏవైతే కోరుకున్నావో అవి అనుగ్రహించబడి అంతగా నీ దేవునితో సత్సంబంధం కలిగిన వాడగా ఉండాలి. ఎంతవరకు లేదు, ఇప్పుడైనా నేర్చుకుందురుగాక. దేవునితో సత్సంబంధం పెట్టుకుందురుగాక. లోక కనెక్షన్ కట్ చేయండి, దేవునితో కనెక్షన్ పెంచుకోండి. ఆమేన్. దేవునితో కనెక్షన్ పెంచుకోండి. అప్పుడు మీరు ప్రార్థన చేసినవి మీకు అనుగ్రహించబడతాయి. ఒకటి, నీ మూలంగా కుటుంబంలో ఏం కలగాలో తెలుసా? విశ్రాంతి కలగాలి. నీ మూలంగా సంఘంలో ఏం కలగాలో తెలుసా? విశ్రాంతి కలగాలి. నీ మూలంగా నీ కుటుంబంలో ఆనందం కలగాలి. నీ మూలంగా సంఘంలో ఆనందం కలగాలి. నీ మూలంగా కుటుంబంలో ఆదరణ కలగాలి. నీ సంఘంలో ఏం కలగాలో తెలుసా? ఆదరణ కలగాలి. 2, నీ మూలంగా, నీ ప్రార్థన మూలంగా కార్యాలు జరగాలి. ఆమేన్ చెప్పండి. నీ ప్రార్థన మూలంగా, ఎవరి ప్రార్థన? నీ ప్రార్థన మూలంగా కార్యాలు జరుగునుగాక. అలా జరగాలి అంటే నువ్వు క్రీస్తులో నిలవాలి. క్రీస్తు ప్రభు వారి మాటలు నీ హృదయంలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకేది ఇష్టమో అది అనుగ్రహించేవాడుగా ఉంటాడు. చాలామంది జీవితాల మూలంగా నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కారణం ఏంటంటే స్వచిత్తాన్ని నెరవేరుస్తారు. దీన్ని స్వచిత్తాన్ని నెరవేరుస్తారు. దేవుని సన్నిధిలోనే ఉంటారు. సొంత ఆలోచనలు, దేవుని ఆలోచనల ప్రకారం నడవరు, దేవుని మాట ప్రకారం నడవరు. వారికి ఏది తోస్తే అదే చేసేవారుగా ఉంటారు. అలా కాదు, సంపూర్ణమైన దేవుని చిత్తానికి నువ్వు లోబడిన వాడుగా ఉండాలి. లోబడకపోతే యోనా ప్రయాణం చేస్తున్నటువంటి ఆ వాడ మీదకి తుఫాను వచ్చినట్లుగా నీ కుటుంబం మీదకి, నీతో సహవాసం చేస్తున్న వారందరికీ తుఫాను వస్తుంది. ఏమొస్తుంది? తుఫాను వస్తుంది. ఆ తుఫాను వలన వారికి నష్టం జరుగుతుంది, వారికి కష్టాలు ఎదురవుతాయి, వారి జీవితాల్లో భయాలు కలుగుతాయి. ఈ రోజున అలాంటి భయాలు నీ వలన కలగకూడదు. కలగకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? స్వచిత్తాన్ని నెరవేర్చడం కాదు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉండాలి. దేవునికి భయపడే వ్యక్తిగా నీవు ఉండాలి. అలా ఉండగలిగితే నీ వలన కుటుంబానికి, సంఘానికి, గ్రామానికి, అందరికీ ఆదరణ, సాధదీర్చబడిన అనుభవాల్లో ఉంటారు. మరొక మాట చెప్పనా? నీ మూలంగా, నీ సంతతి మూలంగా సమస్త వంశ వాళ్ళు ఆశీర్వదించబడాలి. ఆమేన్ చెప్పండి. ఒక మాట చదువుతాం. ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. నీ సంతానము భూమి మీద లెక్కకు 28:14 చదువు. లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఆమేన్. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటి అంటే యాకోబు. అందరూ చెప్పండి,
యాకోబుని దేవుడు ఆశీర్వదిస్తూ చెప్తున్న మాట ఏంటి అంటే, నీ మూలంగా, నీ సంతాన మూలంగా సమస్త వంశ వాళ్ళు ఆశీర్వదించబడును. ఆమెన్ చెప్పరా? నీ మూలంగా ఏం జరగాలి అంటే, నీ సంతానం ఆశీర్వదించబడాలి. నీ మూలంగా ఏం జరగాలి అంటే, నీ గ్రామం ఆశీర్వదించబడాలి. నీ మూలంగా ఏం జరగాలి అంటే, నీ సంఘం ఆశీర్వదించబడాలి. నీ మూలంగా సమస్త వంశవాళులు ఆశీర్వదించబడాలి. ఆమెన్ చెప్పండి. మరి నీ మూలంగా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందా? నీ మూలంగా నీ పిల్లలు ఆశీర్వదించబడుతున్నారా? నీ మూలంగా నీ గ్రామం ఆశీర్వదించబడుతుందా? నీ మూలంగా నీ సంఘం ఆశీర్వదించబడుతుందా? ఒకసారి ప్రశ్నించుకో. నా మూలంగా నా పిల్లలకి ఆశీర్వాదం అవుతుందా? నా మూలంగా నా యొక్క వంశవాళ్ళన్నీ ఆశీర్వదించబడుతున్నాయా? మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇక్కడ యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, నీ మూలంగా. ఎవరి మూలంగా? నీ మూలంగా. నీ మూలంగా నీ సంతతిని, నీ మూలంగా, నీ సంతాన మూలంగా సమస్త వంశం వాళ్ళు ఆశీర్వదించబడాలి. కానీ మన జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసా? ఆశీర్వాదానికి బదులు శాపం. ఏంటండి? శాపం. ఎందుకు శాపగ్రస్తులు అవుతున్నారు? ఎందుకు మన కుటుంబం శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉంటుంది? ఎందుకు శాపగ్రస్తమైన అనుభవాల్లో ఉంటున్నారు? దేవుని సన్నిధిలో ఉండేవాడివే, దేవుని సహవాసంలో ఉన్నవాడివే, ఎందుకు శాపగ్రస్తమైన అనుభవాలు? గ్రహించండి. బైబిల్లో పరిశీలన చేస్తే ఇశ్రాయేల్ ప్రజలు 30 లక్షల మంది ఐగుప్తు దేశాన్ని విడిచి కనాను దేశం వెళ్తున్నారు. వారి మధ్యన దేవుడు వారి మధ్య నుండి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ, పగలు ఎండదెబ్బ తగలకుండా మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలో వెలుగుమయమై వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆకాశాన్ని తెరిచి మన్నాను కురిపిస్తున్నాడు. వెంబడించే బండనిచ్చాడు వారికి. వారు వెళ్ళినంత లెక్క నీటి ఊట ప్రవహిస్తుంది. ఏం ప్రవహిస్తుంది? నీటి ఊట ప్రవహిస్తుంది. వారి చెప్పులు వారు తెగిపోల, కాళ్ళు వాయలేదు, వేసుకున్న వస్త్రాలు పాతగెళ్లకుండా దేవుడు నడిపిస్తున్న ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జయ జీవితాన్ని వారు చూశారు. ఎంతోమంది రాజులు వారిని అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. వారందరి మీద దేవుడు జయాన్ని కలగచేశాడు. ఒకరోజు ఇరుకో పట్టణం దగ్గరికి వచ్చారు. ఏ పట్టణం? ఇరుకో పట్టణం దగ్గరికి వచ్చారు. ఆ ఇరుకో పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు చెప్పాడు యెహోషువతో, యెహోషువా, ఈ పట్టణం శపించబడింది. దీంట్లో దేన్ని కూడా మీరు తాకొద్దు, అగ్ని చేత కాల్చేయండి. వెండి బంగారం కనపడింది అనుకో, ఒకవేళ దాన్ని తీసుకొచ్చి దేవుని ధనాగారంలో ఉంచండి. ఎక్కడ? పొరపాటున మీ ఇంటికి తీసుకెళ్ళొద్దు, అది శాపగ్రస్తమైంది, దాన్ని తీసుకెళ్ళకూడదు అని ప్రభు ఖండితంగా చెప్పాడు. 30 లక్షల మంది విన్నారండి. అందులో ఒక్కడే వినలా, ఆకాను. ఎవరు? ఆకాను అనేవాడు వినలా. ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు బంగారపు కమ్మి కనపడింది, షీనారు వస్త్రాలు కనపడినాయి. ఏం చేశాడో తెలుసా? బంగారపు కమ్మిని తీసుకుని వచ్చి, షీనారు వస్త్రాన్ని తీసుకుని వచ్చి గుడారంలో గొయ్యి తవ్వి దాంట్లో పాతి పెట్టాడు. ఏమీ ఎరగనోళ్ళలాగా ఉన్నాడు. 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలతో సాగిపోతున్నాడు. ఎరుకో పట్టణాన్ని జయించారు. అందరూ తిరిగి విజయోత్సవంతో ఇంటికి వచ్చారు. మరలా హాయి పట్టణం వచ్చింది. ఏ పట్టణం? హాయి పట్టణం. చిన్నది, చాలా చిన్నది. వాళ్ళు అన్నారు, ఈ 6 లక్షల కాలు బలం కలిగినటువంటి సైన్యం వెళ్ళటం కంటే 3000 మంది వెళ్తే చాలు. ఎంతమంది? 3000 మంది వెళితే హాయి పట్టణాన్ని మనం జయించేస్తాం అని 3000 మంది సైన్యంతో హాయి పట్టణం మీదకి వెళ్ళారు. ఎన్నడూ అపజయం చూడని ఇశ్రాయేలు ఆ రోజు ఓటమి పాలయ్యారు. ఆ రోజు
వాటిని పాలయ్యారు. ఎందుకని అంటే ఆకాను మూలంగా. ఎవరి మూలంగా? ఆకాను మూలంగా అపజయం పొందారు. ఆకాను మూలంగా శాపగ్రస్తులయ్యారు ఇశ్రాయేల్ ప్రజలు. నీ మూలంగా ఈ రోజున నీ కుటుంబం శాపగ్రస్తం అవుతుందేమో, నీ మూలంగా సంఘం శాపగ్రస్తం అవుతుందేమో, నీ మూలంగానే నీ గ్రామం శాపగ్రస్తం అవుతుందేమో. ఆలోచన చేస్తున్నావా? దేవుడు వద్దన్న దాన్ని నీ హృదయంలో దాచిపెట్టుకుని, దేవుడు వద్దన్న దాన్ని నీ హృదయంలో దాచిపెట్టుకుని పైకి ఏమీ తెలియని వాడుగా, పైకి ఏమీ తెలియని దానిగా బ్రతికిస్తున్నావేమో. హృదయంలో పాపాన్ని పెట్టుకుని, హృదయాంతరంగంలో దోషాన్ని పెట్టుకుని పైకి ఏమీ తెలియని వాడుగా, తెలియని దానిగా బ్రతుకుతున్నావేమో. అందుకే శాపగ్రస్తమైన అనుభవాలు, అందుకే అపజయం, వాటమి పాలైపోతున్నావు. ఎక్కడికి వెళ్ళినా వాటమి. ఎందుకో? దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీ మూలంగా, నీ సంతతి మూలంగా సమస్త వంశములు ఆశీర్వదించబడాలి. నా దేవుడు నువ్వు శాపగ్రస్తంగా ఉండటానికి ఇష్టం లేదు. నా దేవుడు నువ్వు శాపంలో ఉండటం ఇష్టం లేదు. నీ శాపాన్ని ఆయన సిలువలో మోసుకుంటూ, శాపగ్రస్తుడై సిలువలో ఆయన శాపాన్ని అనుభవిస్తూ నిన్ను ధనవంతుని చేయాలని ఆయన దరిద్రుడయ్యాడు. మరి ఎందుకు నీకు శాపం? ఎందుకో శాపము చెప్పనా? నువ్వు దేవుని సంఘంలోనే ఉన్నావు, ఇశ్రాయేలు సమాజంలో ఉన్నాడు ఆకాను, ఒక మంచి సహవాసంలో ఉన్నావు. కానీ నీ హృదయాంతరంగంలో పాపం ఉంది. దాచేసావు. దైవజనుడు కూడా తెలియలా, యెహోషువకు తెలియలా. అరే మనం ఎందుకురా శాపగ్రస్తం అయిపోయాం, ఎందుకురా అపజయం పొందుతున్నావు అని ప్రార్థన చేస్తున్నాడు ఏడ్చుకుంటూ. ప్రభువా, ఎన్నడూ వాటమి చూడని నేను వాటమి పాలవటానికి కారణం ఏంటి? అపజయానికి కారణం ఏంటి ప్రభువా? అయ్యా, దేవుని ప్రజలు చనిపోవటానికి కారణం ఏంటి ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉంటే, శాపగ్రస్తమైనది మీ పాలెములో ఉంది. ఏమంటున్నాడండి? శాపగ్రస్తమైంది మీ పాలెంలో ఉంది. ఈ రోజున నీ గ్రామంలో శాపగ్రస్తమైంది ఏదో ఉంది. అందుకే ఈ గ్రామం శపించబడిన అనుభవాల్లో ఉంటుంది. ఎందుకు ఆశీర్వదించబడట్లా? శాపగ్రస్తమైంది ఏదో ఉంది. అదేంటో కనిపెట్టండి. శాపగ్రస్తమైంది ఏదో మీ హృదయాల్లో ఉంది. దాన్ని తీసేయండి. తీసివేస్తే నీ మూలంగా ఏం జరుగుతుందో తెలుసా? నీ మూలంగా, నీ సంతతి మూలంగా భూమి యొక్క సమస్త వంశం వాళ్ళు ఆశీర్వదించబడతాయి. ఆమేన్. నిజమే. ఒకప్పుడు యాకోబు కూడా మోసగాడే. కానీ దేవుని సన్నిధిలో రాత్రంతా దేవునితో పెనుగులాడాడు. ఏం చేశాడు? రాత్రంతా పెనుగులాడాడు. తన జీవితంలో శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకున్నాడు. ప్రభు అన్నాడు, నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచినవాడా. ఏమయ్యాడు? పోరాడి గెలిచినవాడు. నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? నీ శాపం ఆశీర్వాదకరంగా మారాలి అంటే నువ్వు దేవునితో పోరాడాలి, దేవుని సన్నిధిలో పోరాడాలి. పోరాడి గెలుచుకున్నవాడుగా ఉండాలి. నువ్వు పోరాడి దేవుని సన్నిధిలో పెనుగులాడే అనుభవం. ఏ అనుభవం ఉండాలి? పెనుగులాడే అనుభవం. దేవునితో పెనుగులాడే అనుభవం ఉంటే నీ శాపాన్ని దేవుడే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అవును, ఇశ్రాయేల్ని బిలాము అనే ప్రవక్త శపిస్తూ ఉంటే ఆ శాపవచనాల్ని దేవుడు ఎలా మార్చాడో తెలుసా? ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎందుకంటే ఇశ్రాయేల్లో ఏ వంకరితనాన్ని దేవుడు చూడలా, పరిశుద్ధతను చూశాడు, పవిత్రతను చూశాడు. ఆ మనుషులు శపిస్తున్న, ప్రవక్తలు శపిస్తున్న ఆయన ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం.
శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఈ రాత్రి నీ శాపం ఆశీర్వాదకరంగా మారే రాత్రి. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో ఒక ఘనమైన కార్యం చేసే రాత్రి. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఎంతో కాలంగా వాటమి పాలైన నీ జీవితంలో విజయాన్ని దేవుడు అనుగ్రహించబోతున్న రాత్రి నువ్వు ఒక తీర్మానం చేయి. దేవా, నీతో నేను పెనుగులాడతాను. లోకంతో పెనుగులాడా, లోక సంబంధమైన మనుషులతో పెనుగులాడా, కానీ నీతో నేను ఎప్పుడు పెనుగులాడలేదయ్యా. నీతో నేను పెనుగులాడతానయ్యా, నీతో నేను పెనుగులాడతానయ్యా, సత్సంబంధం పెట్టుకుంటానయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు పెనుగులాడగలిగితే నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను ఆశీర్వాదానికి వారసుడుగా చేస్తాడు. నీ మూలంగా నీ సంతతి ఆశీర్వదించబడుతుంది. నీ సంతతి మూలంగా సమస్త వంశవాళ్ళు ఆశీర్వదించబడతాయి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. మోకరిస్తామా? ఎత్తి మోకరించండి. మోకరించండి, చేతులెత్తండి.